హలో అందరికీ. నిన్న ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే మా అమ్మ ములక్కాయ రసం అండ్ దాంట్లోకి కాంబినేషన్‌గా పొటాటో ఫ్రై అయితే చేసిందనమాట. రెండిటి కాంబినేషన్ సూపర్ అనుకోండి. సింపుల్ మీల్ చాలా బావుంది. సో, ఆ ములక్కాయ రసం రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా కుక్కర్‌లో కట్ చేసుకున్న ములక్కాయలు, టమాటో నానబెట్టుకున్న కందిపప్పు, కొద్దిగా పసుపు, ఉప్పు, వాటర్ వేసుకొని 3 విజిల్లొచ్చేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. ఆ లోపల ఇందాకడ చూపిచ్చిన మిరియాలు, జీలకర్ర, ధనియాలు అండ్ వెల్లుల్లిపాయల్ని మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 3 విజిల్ అయిపోయిన తర్వాత కుక్కర్‌ని తీసుకొని దాన్ని స్మాష్ చేసుకొని, ఆ తర్వాత దాన్ని స్ట్రైనర్‌లో వేసుకొని చూపిచ్చిన విధంగా ఒక గిన్నెలోకి దీన్ని స్ట్రెయిన్ జేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న మన మిక్స్చర్‌లో కొద్దిగా చింతపండు రసం అండ్ వాటర్ తగినంత ఉప్పు వేసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్‌లో ఇదంతా బాగా మరిగేంత వరకు, రసం బాగా మరిగేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి. ఈ లోపల వేరే స్టవ్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా దంచిన వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్, కరివేపాకు వేసుకొని ఒకసారి దీన్ని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం వేడివేడిగా మరుగుతున్న రసంలోకి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం దీన్ని మరిగించుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.